ఈరోజు అనంతపురం టౌన్లో రామ్నగర్ ఫ్లైఓవర్ కింద దాదాపు ₹1 కోటి ఎన్క్యాప్ ఫండ్స్ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది గత కొన్నేళ్లుగా 2014-19లో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ కనీసం ₹1 కానీ గత 5 ఏళ్ళు ఎక్కడికైనా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఇప్పుడు మా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈరోజు ₹1 కోటి అమౌంట్ తో ఈ డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ప్లే గ్రౌండ్, అలాగే జిమ్, తర్వాత ఈ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ లాంటిది ఇక్కడ ఈ బ్రిడ్జ్ కింద ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అండర్ పాస్ గానీ నిర్మించడం జరుగుతుంది. అది కానీ ప్రపోజల్స్ పంపించాం. త్వరలోనే కానీ ఈ అండర్ పాస్, రైల్వే అండర్ పాస్ కానీ కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 5 ఏళ్ళలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు. 5 ఏళ్ళలో ఖజానా లూటీ చేసి దాదాపు 11 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అదొకటి పట్టిస్తే, ఈ 9 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి వర్యులు ఆయన అనుభవాన్ని మొత్తం ఇచ్చి ఇది చేసి ఈ 9 నెలల కాలంలోనే మళ్ళా స్టేట్ ఒక ప్రగతి వైపు నడిపిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఇంకా ముందు జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.